గతము గురించి వగచే కన్నా అని గతంకి సంబంధించిన ఓటమి గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మరి వర్తమాన ఓటమికి సంబంధించి ఏం చెప్తారు? వర్తమాన ఓటమి అంటే దీన్ని ఒక సైకాలజిస్ట్ ఇద్దరు జో హ్యారిస్ విండోస్ అంటారు. జో హ్యారిస్ విండోస్లో ఏంటంటే ఎప్పుడో నీకు ఏదో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మనసులో పెట్టుకొని ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడుస్తూ ఉండటాన్ని. ఉదాహరణకి మీలాంటి అమ్మాయి ఉంది, పెళ్లికి ముందు బాగా చదువుకోవాలని కోరిక, తప్పేం లేదు, కానీ తల్లిదండ్రులు ఫోర్స్ చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే చదువు పాడైపోయింది, లేకపోతే నేను ఐఏఎస్ అవుతుందా లేదా తర్వాత సంగతి, అయ్యేదాన్ని ఇది అయిపోయాను, అది నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది అని చెప్పి అయిపోయారు కదా. మొగుడు చాలా మంచోడు, అత్తగారు మంచోడు, మామయ్య గారు రిటైర్ అయినా చాలా మంచోడు, అయినా కూడా ఈవిడ ఎప్పుడు ఏదో ఒకటి, నేను పొద్దున్న 7ంటికి లేచేదాన్ని, ఇప్పుడు నన్ను 6ంటికి లేపేస్తున్నారు దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాలుగా ఫ్రస్ట్రేషన్ని చూపించి ఆ రిలేషన్షిప్స్ అన్నీ పాడు చేసుకుంది. షీ హ్యాస్ టు లివ్ విత్ ది ఫ్యామిలీ ఫర్ అట్లీస్ట్ అనదర్ 40 years, 40 సంవత్సరాలు ఫ్యామిలీతో కలిసి బతకాలి. కేవలం పెళ్లి చేసేసారన్న కారణంగా తను విషాదం అనుభవిస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ విషాదం అనుభవించేలా చేస్తుందంటే ఇది వర్తమానంలో బాధ అండి. మరి ఇంకొకటి, భవిష్యత్తును తలుచుకుంటూ ఓటమి భయంతో, భవిష్యత్తు పైన ఓటమి భయంతో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? భవిష్యత్తు అంటే ఇప్పుడే ఉండదండి ప్రాబ్లం వాళ్ళకి. ఒక కుర్రోడు చదువుకుంటున్నాడు, పాస్ అవుతానా లేదో భయం, సీట్ వస్తుందా లేదా భయం, సీట్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా భయం, పెళ్ళి ఎలా ఉంటుందో భయం, పిల్లలు ఎలా చదువుతారో భయం, రిటైర్ అయిపోతే ఏమిటి అని భయం. వీళ్ళు ఎప్పుడు వర్తమానాన్ని సంతోషించరండి, ఆనందించరు. భవిష్యత్తు పట్లే ఎప్పుడు భయంగా ఉంటారు. ఇది భవిష్యత్తు పట్ల భయం అంటే. ఓకే, అయితే గురూజీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటి పట్ల భయమే ఉంటుంది. అసలు మీరేం చెప్తారు అసలు దీనికి సంబంధించి? మంచు పల్లకి అనే సినిమాలో నేను రాశాను, ఒరిజినల్గా అది తమిళ పిక్చర్, అందులో లేదు ఈ సీను. సాయి చంద్ అని గుర్తుందా మీకు? ఫిదా సినిమా చూసారా? ఫిదా సినిమాలో హీరోయిన్ ఫాదర్ సాయి చంద్, అతను పెళ్ళవలేదు. ఆ కుర్రోడు అందులో వేశాడు నిరుద్యోగి కింద. అక్కడ నిరుద్యోగి అతను అడుగుతాడు ఆఫీసర్, 3 పతివ్రతల పేర్లు చెప్పు అంటాడు. అంటే ఇతను అంటాడు, మీ అమ్మ నా అమ్మ నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్ళాం అంటాడు. అది ఎక్కడో చెప్పినట్టు కూడా గుర్తు ఈ దీంట్లో. ఇది అయిన తర్వాత ఇంటికి వస్తాడు, వచ్చి సుహాసిని ఉంటుంది, ఇలా ఉంది దరిద్రంగా ఇంటర్వ్యూస్ ఇలా ఉన్నాయని అడుగుతాడు. అడిగితే అప్పుడు సుహాసిని ఒక మాట చెప్తుంది, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఒక విపత్కర పరిస్థితిలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇంతే తప్ప నీ నాలెడ్జ్ ఏమిటో తెలుసుకోవడం కోసం కాకపోయి ఉండొచ్చు అతను అడిగిన ప్రశ్న. నువ్వు పాజిటివ్గా ఎందుకు ఆలోచించవు, దానికి సరిగ్గైన సమాధానం చెప్పచ్చు కదా అని చెప్పి అంటుందన్నమాట. ఇలాగా నీ యొక్క ఓటమికి ఇతరులను కారణం చేసుకోకుండా నీ ఓటమికి నువ్వే కారణం అని తెలుసుకున్నప్పుడు దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ పరిశీలన, ఆత్మ విచక్షణ, ఆత్మ అవలోకనం ఇవన్నీ అనుకుంటే నీకు సక్సెస్ నీ గడప దగ్గరే ఉంటుంది సక్సెస్. సో గురూజీ, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతి మనిషి యొక్క బలహీనతే అతని ఓటమి అని అనుకోవచ్చా? కాదండి, కాదు. బలహీనతే ఓటమి కాదు. తాత్కాలికంగా బలహీనతలు ఓటమి అయితే ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. మెడ్రాస్లో మేము షూటింగ్ చేస్తున్నాం, నెక్స్ట్ పిక్చర్కి స్క్రిప్ట్ డిస్కషన్ రాఘవేంద్రరావు గారు తెలుసు కదా మీకు, రాఘవేంద్ర గారితో ఆయనకి కాలు ఏదో ట్రాక్షన్లో పెట్టి ఆయన కాలు నొప్పి ఉంటే పెట్టి పడుకున్నారు. ఆయన చూడటానికి వెళ్ళాను నేను ఈవినింగ్ అరౌండ్ 5 o'clock. ఆయనతో మాట్లాడి స్టోరీ గురించి చెప్పి రుద్రనేత్ర అనే సినిమా చేస్తున్నాం. ఆయనతో మాట్లాడి బయటకు వస్తూ ఉంటే కారు దిగి ఒక కుర్రోడు కనబడ్డాడు. హీ వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. 15 సంవత్సరాల క్రితం అతను రంగస్థలంలో నాటకం ఆడటానికి ఎక్కుతూ ఉండగా మేమందరం గౌరవంగా నిలబడి ఉండేవాళ్ళు. మా కాంపిటేటర్ అతను, అయినా కూడా అంత గొప్పవాడు అనమాట. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళి టాప్ విలన్ అయిపోయాడు, కమేడియన్ అయిపోయాడు. అతని పేరు నూతన్ ప్రసాద్, మీకు తెలిసే ఉంటుంది. ఈ నూతన్ ప్రసాద్ అనే అతను 3 షూటింగ్స్లో 3 ఇచ్చేవాడు అండి. ఒక కంపెనీకి మార్నింగ్, ఒక కంపెనీకి మధ్యాహ్నం, ఒక కంపెనీకి సాయంత్రం అలా ఇచ్చేవాడు. అతను కనబడి హలో గురు చాలా రోజులైంది ఎట్లా ఉన్నాను, అక్కడే గోడ దగ్గర నిలబడి మాట్లాడుకున్నాం. తన భవిష్యత్ ప్లాను, రాబోయే సినిమాలు, పెట్టబోయే ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత శేఖర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతను కారు దిద్దిన కాపురం సంథింగ్ దాంట్లో కింద పడి మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు. దీనికి అతని బలహీనత ఏం లేదండి, మీకు అర్థమైంది కదా. ఈ ప్రాబ్లంకి బలహీనత ఏం లేదు. లైఫ్ లాంగ్ అతను అలాగే ఉండిపోయాడు చివరి వరకు కూడా. కానీ అతను ఎప్పుడు తర్వాత కలిసినా చెప్పి ఉండేవాడు, మనం అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఫ్యూచర్ని ఎప్పుడైనా ఊహించుకొని అనుకోని ప్రమాదం జరిగితే ఎలా ఉండాలి అనేది ఫ్యూచర్లో ఊహించు, ఆ ప్రమాదం తాలూకు డెన్సిటీని కొంచెం తగ్గించుకోవచ్చు. నేను అదే చేశాను, దట్స్ వై ఇప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాను అని చెప్పాడు. దిస్ ఇస్ ఎ లెసన్ ఫర్ మీ. అయితే గురూజీ, మరి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగిన, ఇలాంటి థ్రెట్స్ మన లైఫ్లో వచ్చిన వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అతను చెప్పిందేనండి, నీకు యవ్వనం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, పునాది తవ్వుతున్నప్పుడే కొంత
డబ్బు రూఫ్ కోసం కూడా పెట్టుకో, పునాది తవ్వుతున్నప్పుడే కొంత డబ్బు రూఫ్ కోసం పెట్టుకో అని. ఇది ముఖ్యంగా నేను వీళ్ళు ఎవరు మన కంప్యూటర్ ఇంజనీర్స్ సడన్గా ₹1,00,000 జీతం వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటాను. జీవితం అంటే ఎంజాయ్ చేసేయటం కాదు, కొంత భవిష్యత్తు కోసం కూడా పెట్టుకొని ఇప్పుడే దాచుకుంటే రేపొద్దున నీకు ఆకస్మిక ప్రమాదాలు ఏదైనా జరగవచ్చు. లెటర్ సపోజ్ యువర్ పెయింటర్, నీకు లక్షల డబ్బు వస్తుంది, సడన్గా ఏదైనా ఇదొచ్చి చేతులు వణుకుతూ రావచ్చు, ఇంకా ఇన్కమ్ ఉండదు కదా. నీ చేతి రాదు బ్రహ్మాండంగా ఉంటుంది, దాని మీద నువ్వు బిజినెస్ చేస్తున్నావు, సడన్గా ఇది ఏదైనా అవ్వచ్చు. కాబట్టి భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం, తల్లి కోసం, తండ్రి కోసం కొంత దాచుకో. ఈఎంఐలతో జీవితం కంటిన్యూ చేయకు, అది చాలా పెద్ద బర్డెన్లా వచ్చి నీకు పడిపోతుంది. మన గత ఎపిసోడ్స్లో చాలా డిస్కస్ చేశాను దీని గురించి. ఈఎంఐ కల్చర్ అనేది చాలా డేంజర్ కల్చర్ అని చెప్పేసి. సో భవిష్యత్తు కోసం కొంచెం దాచుకుంటే, వర్తమానంలో కూడా అనుభవిస్తూ ఉంటే ఎప్పుడు బాగుంటుంది లైఫ్.